విశాఖ ఉక్కు ఆదినారాయణ గారు కూడా ఈవెంట్స్ యొక్క నాయకుడు, సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మార్చి 1వ తారీఖున దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం పర్యటనకు వస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా హెచ్పిసిఎల్ విస్తరణ ప్లాంట్ ని ప్రారంభోత్సవం హాజరవుతూ ఉన్నారు. ఈ ప్రారంభోత్సవ ఆహ్వానానికి ఈరోజు విశాఖపట్నం వస్తున్నటువంటి సందర్భంగా మేము నరేంద్ర మోడీ గారికి తెలియజేస్తుంది ఏమిటంటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్రానికి గుండెకాయ ఉండేటటువంటి స్టీల్ ప్లాంట్ ను అమ్మకానికి పెట్టి విశాఖపట్నం ఏ మొహం పెట్టుకొని వస్తున్నామని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందువల్ల విశాఖపట్నం వచ్చి నువ్వు సభ జరుపుకునేటటువంటి అర్హత లేదు. ఈ సభని వెంటనే రద్దు చేసుకోవాలనేటువంటి కూడా ఆంధ్ర జాతి తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే తీవ్రమైనటువంటి ఆందోళన చవిచూడాల్సి వస్తుంది అనేటువంటి కూడా మేము హెచ్చరికగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికే స్టీల్ కార్మికులు మొత్తం యావత్తు 27వ తారీఖున స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర నుంచి జీవీఎంసీ ప్రధానమైనటువంటి కార్యాలయం వరకు వేలాది మంది కార్మికులు కుటుంబ సభ్యులతోటి మహాపాదయాత్ర జరపాలనేటువంటి నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకి టౌన్ లో అనేకమైనటువంటి రాజకీయ పార్టీలతోటి సమావేశం కూడా జరగబోతూ ఉన్నది. మోడీ యొక్క రాకని విశాఖపట్నంలో ఎలా నిరసన తెలియజేయాలి, ఎలా అడ్డుకోవాలనేటువంటి కూడా చర్చలు అనేటువంటి చేయబోతూ ఉన్నాం. కలిసి వచ్చేటటువంటి రాజకీయ పార్టీలు అన్నిటితో కూడా మేము చర్చలు చేస్తూ ఉన్నాం. ఆ విధంగా నరేంద్ర మోడీ యొక్క పర్యటనని ఆ విధంగా నిరసన తెలియజేసి వెనక్కి తిప్పికొట్టాలనేటువంటిది ఆంధ్ర జాతిగా కోరుకుంటున్నటువంటిదిగా మేము ప్రకటన చేస్తూ ఉన్నాం. అలాగే ఈ సభకి రాకముందే ఈ సభను పెట్టాలనుకున్నప్పుడు మీరు ఢిల్లీలోని ప్రకటన చేయండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అమ్మకం నుంచి కేంద్ర బీజేపీ సర్కారు వెనక్కి వెళ్తూ ఉన్నారని ప్రకటన చేయండి. అలాగే స్టీల్ ప్లాంట్ కి అవసరమైనటువంటి సొంత గనులు మేము ఇస్తున్నాం. దానికి వర్కింగ్ క్యాపిటల్ కి 5,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. అలాగే ఇప్పుడున్నటువంటి అప్పులన్నిటిని కూడా మారిపేరం ప్రకటిస్తున్నాం అనేటువంటి కనీసమైనటువంటి ఆ ప్రకటనలు చేసి విశాఖపట్నం రావాలనేటువంటిది కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే పార్టీకి వస్తున్నటువంటి సందర్భంగా ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నటువంటి అన్ని రాజకీయ పక్షాలకి, అది వైసీపీ ప్రభుత్వమా, తెలుగుదేశమా, లేకపోతే జనసేన ఎవరైనా కావచ్చు, వారందరూ కూడా నరేంద్ర మోడీకి అల్టిమేట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మీరు విశాఖపట్నం వస్తున్నటువంటి సందర్భంగా మీరు రాకముందే ఢిల్లీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు మీరు ప్రకటన చేయాలనేటువంటిది కూడా వాళ్ళందరూ కూడా ప్రకటన చేయాలనేటువంటిది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. వాళ్ళు కూడా ఈ నిరసన కార్యక్రమంలో అందరూ కూడా కలిసి రావాల్సినటువంటి విషయం. ఇది ఎన్నికల విషయం కాదు. ఇది ఆంధ్ర జాతి యొక్క భవిష్యత్తు సంబంధించి, ఉత్తరాంధ్ర ప్రజల యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటిది, విశాఖపట్నం ప్రజల యొక్క అభివృద్ధికి సంబంధించి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ త్యాగం చేసినటువంటి నిర్వాసితుల యొక్క కుటుంబాల యొక్క జీవితాలకు సంబంధించి, అందులో పనిచేసేటటువంటి కార్మికుల యొక్క కుటుంబాలకు సంబంధించినటువంటి విషయం. అందువల్ల ఈ ఎన్నికలతో ముడిపెట్టకుండా పూర్తిగా అన్ని రాజకీయ పక్షాలు కూడా ఈ పర్యటన వ్యతిరేకించాలి, ఈ ఉద్యమంలో కలిసి రావాలనేటువంటి కూడా మేము కోరుతూ ఉన్నాం. 1వ తారీఖున అన్ని రాజకీయ పక్షాలతోటి భారీ ఎత్తున సిటీలో నరేంద్ర మోడీ సభకి నిరసనగా కొన్ని వేల మందితోటి కూడా వెళ్తామనేటువంటి కూడా ఇప్పటికే మేము నిర్ణయం చేశాము. ఆ కార్యక్రమంలో కూడా అన్ని రాజకీయ పక్షాలు కూడా పాల్గొవాలని సిపిఎం పార్టీగా, వామపక్ష పార్టీలుగా మేము విశాఖ జిల్లా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తూ ఉన్నాము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వస్తారని, హెచ్పిసిఎల్కి వచ్చి శంకుస్థాపనకు వస్తారని తెలిసి పోరాటంగా కూర్చుని ఆయనతో ఏదో విధంగా అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని దీన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగాలని ఆయన చెప్తాడని, కాని పక్షంలో సైన్ మెచ్చిన సరే చెప్తాడని చెప్పి మనం ఉక్కు పరిరక్షణ కమిటీగా
ఒక కూర్చుని ఇవాళ ఆదివారం 25వ తారీఖు అన్ని గ్రామాల్లో కూడా పాదయాత్ర చేయాలని, అలాగే 27వ తారీఖున ఉదయం 6 గంటలకి మన పూలంపాలెం నుంచి జీవీఎంసీ వరకు కూడా పాదయాత్ర చేయాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. దాని తరిమిలా ఈవేళ మనం ఎంతమంది పట్లపూడి గ్రామాలు నిర్వాసితులు, కాంట్రాక్ట్ కార్మికులు, ఉద్యోగులు, అలాగే మన 78వ వార్డు కార్పొరేటర్, మన చైర్మన్ ఆదినారాయణ గారు అందరూ కూడా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ రోజు కూడా 1108 రోజులు పెట్టి కూడా ప్రభుత్వ పరంగా కొనసాగుతుందంటే ఇది మనందరూ చేసిన ఫలితమే. మనందరూ కూడా ఈ పోరాటమే ఇప్పుడు కూడా ప్రభుత్వ రంగంలో కొనసాగుతుంది. ఏదేమైనా సరే మనం దీన్ని అమ్మనవట్లేదని చెప్పి ఏదో విధంగా దొడ్డిదారిన ఈ స్టీల్ ప్లాంట్ నచ్చాపాలని చెప్పి జిందాల్ సంస్థ తీసుకొచ్చి లోపల BF3కి తగిలించారు. ఇప్పుడు భూములు అమ్ముకోవడానికి పడుతున్నారు. ఆల్రెడీ ఏదైతే మన రాయబల్లిలో ఉన్న వీల్ ఫ్యాక్టరీ ఉందో అది గవర్నమెంట్ వెళ్తుందని చెప్పి, రైల్వేకి వెళ్తుందని చెప్పి దాని రైల్వే వాళ్ళకి అప్పచెప్పడం కానీ, లేకపోతే మన గంగవరం పోర్టు పక్కన ఉన్న ఉత్తువెల్లి ఏమన్నా ఏదైతే ఉన్నాయో అది NMDC, అది గవర్నమెంటే, దానికి కూడా అని చెప్పి రకరకాల లెక్కలు చెప్పుకుని మన దగ్గర వర్కింగ్ క్యాపిటల్ లేదని ఉద్దేశంతో తీసుకున్నాం అని చెప్పి మద్దతు పెడుతున్నారు. ఇప్పటికే కార్మికులు రావాలని చాలా హక్కు మనం కోల్పోయి ఉన్నాం. ముందుగా మనం విజిలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క ప్రభుత్వ రంగంలో ఉండడానికి పోరాడుతూ, ఒక పక్క సైన్ మెజర్గా సరే కలపాలని చెప్పి మనం అంటూ, ఒక పక్క ఉద్యోగుల దానికి విజిలెన్స్ కానీ కావాల్సిన ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది మేనేజ్మెంట్ కి. అన్న మీటింగ్ పిలిచి అవన్నీ తర్వాత చూద్దాం, ముందు మీరు అందరూ కూడా బాస్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పడం కూడా జరిగింది. మేము బాస్ వ్యతిరేకం కాదు. నేను ఏ నమ్మకం మేనేజ్మెంట్ మీద మీరు ఏం చేయలేకపోయారు, గత 2 ఏళ్ళు పెట్టి కార్మికులు హక్కులన్నీ కూడా కాలు రాస్తున్నారు, మీరు అవన్నీ చేయండి, తర్వాత మీకు ఏదైతే కావాలో సపోర్ట్ చేస్తాం నేను చెప్పడం జరిగింది CMD గారు. ఏదేమైనా సరే మన ఉద్యమం మన రాబోయే ఎలక్షన్ లో వస్తారు, అందరు రాజకీయాలు వస్తారు. వారి తాలూకా నైజ్ ఏంటి అన్నది మన స్టీల్ ప్లాంట్ మీద ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మోడీ అవనివ్వండి, లేదా ప్రధాన పార్టీలు అవనివ్వండి, వైఎస్ఆర్సీపీ అవనివ్వండి, టీడీపీ అవనివ్వండి, జనసేన అవనండి, కాంగ్రెస్ పార్టీ అవనండి, ముందు నుంచి CPIM ఆల్రెడీ ఈ ఉద్యమం మనతో పాటు ఉన్నారు, రెండంటే ఉన్నారు ఈ 2 కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని కూడా. వాళ్ళు కూడా వాళ్ళ వైఖరి తెలియజెప్పాలి. తెలియజెప్పిన తర్వాతే ఎలక్షన్ వెళ్ళాలని చెప్పి మనం ప్రజా నినాదంతో వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ సభకు హాజరైన ఈ పాదయాత్ర హాజరైన అందరూ కూడా ప్రత్యేకంగా తెలుపుతూ నేను సభ తీసుకున్నాను. దీర్ఘకాలిక పోరాటాల ద్వారా నిర్మించుకున్నటువంటి విశాఖ ఫ్యాక్టరీ అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధిని సహించలేక దాని గంగవరం పోర్టుని ప్రైవేటీకరణ 100% ఇచ్చి దాని రాష్ట్ర ప్రభుత్వాలు, గతంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ గంగవరం పోర్టు ఇచ్చి దీన్ని ఏదో లాజిస్టిక్ బిజినెస్ గా చేయాలని చెప్పేసి విశాఖ ఉక్కుని మూసేస్తాం, అమ్మేస్తామని. కానీ మోడీ గారు మీకు తెలుసు, మొదట వచ్చినప్పుడు విశాఖ ఉక్కు సొంత గన్లు కేటాయిస్తామని చెప్పేసి ఆ రోజుల్లో పత్రికల్లో వచ్చి ఆ రోజు హరిబాబుని గెలిపించుకున్నారు. దాని తర్వాత మళ్ళా వచ్చినప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని 100% అమ్ముతామని చెప్పేసి ప్రకటించారు. మళ్ళీ ఇప్పుడు మన ఈ మధ్య కాలంలోనే పెద్ద సమావేశం ఆంధ్ర యూనివర్సిటీలో జరిగింది. ఆ రోజు CPIM అలాగే మనకి సంబంధించిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు రోడ్లు ఎక్కాం, ధర్నాలు జరిగి అరెస్టులు చేశారు. కానీ వాళ్ళు ఎటువంటి మార్పు రాలేదన్నమాట. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి మన పోరాటం అందరూ రాజకీయ నాయకులందరూ కూడా నాలికలో చేస్తున్నారు అన్నమాట. మనం అడుగుతున్నాం, శైలిలో విలీనం చేయండి. ఇంకా 8,000 మంది నిర్వాసితులు ఉన్నారు. కావాల్సినంత భూమి ఉంది, విస్తరణకు తగ్గటువంటి అవకాశాలన్నీ కూడా ఉన్నాయి. ఎక్కడ కడపలో ఫ్యాక్టరీ అంటావు, ఇంకో దగ్గర ఫ్యాక్టరీ అని చెప్తున్నాం. కానీ అనేక పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్లో కూడా జిందాల్ ఇటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చారనమాట. నిన్న కాకముంద అదానికి 17,000 కోట్ల రూపాయలు రాయితీ ఇచ్చావు. మరి విశాఖ ఉక్కు కర్మాగారానికి మేము రాయితీ అడగటం లేదు. విశాఖ ఉక్కు కర్మాగారం సొంత గనులు లేదా దీనికి ఉన్నటువంటి పెట్టుబడి ఏదైతే పెట్టావు ఇస్తానికి దానికి తగ్గినటువంటి వడ్డీలు కానీ అసలు కానీ 3 సంవత్సరాలు వాయిదా ఇవ్వమని చెప్తున్నాం అనమాట. నువ్వేమీ చేయకుండా విశాఖ ఉక్కుని జిందాలు లేకపోతే రేపు పొద్దున ఇంకో టాటా ముక్కలు చేసి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మరొక 3 సంవత్సరాల్లో పూర్తిగా నామరూపాలు లేకుండా చేయడానికి కావాల్సినటువంటి ఈ పోరాటాల చరిత్ర దీర్ఘకాలిక ప్రాణాలు త్యాగం చేశారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మోడీ గారు మీరు పొద్దున్న వచ్చినప్పుడు రేపు వాయిదా అయితే మరొకసారి మీరు వచ్చినప్పుడు కానీ మీ పార్టీ కానీ విశాఖ గడ్డని అలయన్స్ పార్టీలు ఏవైతే ఉన్నాయో విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో ఉంచే వరకు
చివరి రక్తబుట్ట వరకు పోరాడుతున్నారు ఆంధ్ర ప్రజలు. మేము కూడా పోరాడతామని ప్రకటించకపోతే మటుకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఆ నష్టానికి పాలకులే, ముఖ్యంగా పాలకులందరూ కూడా దీనికి బాధ్యులవుతారు. తర్వాత ప్రజలు పోరాడుతారు, మళ్ళా సాధించుకుంటామని చెప్పేసి వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అలయన్స్ పార్టీలన్నీ కూడా, బీజేపీకి అలయన్స్ పార్టీలందరూ కూడా, విశాఖ కార్మిక వర్గం, అలాగే మన ఆంధ్రుల తరఫున ఈ సదస్సులు, ఈ పోరాటాలు, ఈ త్యాగాలు, అలాగే ఇవాళ జరిగే పాదయాత్రలు, రేపు మంగళవారం జరిగేటువంటి విశాఖ నగరంలో పాదయాత్రలు, అలాగే మోడీ గారి రాక సందర్భంలో ఏ రోజు వచ్చినా సరే ఆ రోజు ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా రోడ్లెక్కి విశాఖ కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు వరకు కూడా ఒక అంకిత భావంతో, పోరాట పట్టుదలతో మన ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ అనేది ఉద్యమాలు చేస్తా ఉన్నాయి. ఇవాళ కార్మిక సంఘాలుగా ఈ పాటికే అనేక రూపాల్లో మనం నిరసన తెలియజేశాం. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హెచ్పిసిఎల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కి ఓపెన్ చేయడానికి 1వ తారీఖున వస్తా ఉన్నాడు విశాఖపట్నం. మీరు దేశ ప్రధానిగా దేశ ప్రజలకు ఆకాంక్ష నెరవేర్చాలనుకున్నప్పుడు, పరిశ్రమలు లాభాల బాటలో వెళ్ళాలనుకునే ఆలోచన ఉంటే అన్నిటికన్నా ముందుగా ప్రకటించాల్సింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పి ప్రకటించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ప్రధానమంత్రి అంటే కొన్ని సంస్థలకో కొన్ని రాష్ట్రాలకో పరిమితం కాదు. అలాగే విశాఖకు ఆంధ్రప్రదేశ్ ఇటువంటి పోరాటం చేశామో, ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉండాలని అదే రకమైన పోరాటం చేస్తా ఉన్నాం. ఇది కార్మిక సంఘాలుగా కానీ, ప్రజానీకంగా కానీ, రాజకీయ పార్టీలుగా కానీ. ఇవాళ గంగారాం గారు చెప్పినట్టు అన్ని రాజకీయ పార్టీలు భక్తులతో ప్రధానమంత్రి గారిని కోరాలి. ఈ ప్రాంతం వస్తున్నారు, స్టీల్ ప్లాంట్ ని ఆదుకోవాలి, ఇది ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి, 5,000 కోట్లు రుణాలు సమకూర్చాలి, కొత్త రిక్రూట్మెంట్ చేయాలి, నిర్వాసితులకు ఉపాధి కల్పించాలి, లేని పక్షులకు గుర్తు కల్పించాలని చెప్పి ఓ ప్రధానమైన డిమాండ్స్ తో ప్రధాన రాజకీయ పార్టీలు, ఇతర కార్మిక సంఘాలు కోరుతా ఉన్నాయి. దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో బీజేపీ ఎంత బలం ఉందో ఎంత బలం లేదో పక్కన పెడితే మళ్ళీ మేమే వస్తాం, 350 సీట్లు మావే, 400 వరకు టార్గెట్ పెట్టుకున్నామని. 400 పెట్టుకుంటావా, 500 పెట్టుకుంటావా పెట్టుకోండి, కానీ మాకు కావాల్సింది మా ప్రాణం రక్షించమని అడుగుతున్నాం. దానికి అనేక రకంగా మా ఆందోళన తెలియజేస్తా ఉన్నాం. 11,000 అంటే చిన్న విషయం కాదు. రైతుల ఉద్యమానికి మించిన ఉద్యమం మన కార్మిక సంఘాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో చేస్తా ఉన్నాయి. కాబట్టి కార్మిక పక్షపాతిగా ఉంటారా, పెట్టుబడిదారు వర్గానికి పక్షపాతిగా ఉంటారా తెలియాల్సిన అవసరం ఉంది. రేపు 27వ తారీఖున కోరమంపాడు నుంచి జీవీఎంసీ కూడా మహా పాదయాత్రలు చేస్తా ఉన్నాం. దానికి నిర్వాసితులు, అలాగే ఉక్కు కార్మికులు, యువ కార్మికులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మనం నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ పోరాటం ఇక్కడితో రాగదు. ప్రకటన చేసేంత వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉంటుందని చెప్పేంత వరకు కూడా పోరాటాలు కొనసాగిస్తామని మోడీ గారు సరైన ప్రకటన చేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇంత ఎక్కువ మంది రావడం అంటే ఒక సంతోషకరమైన విషయం. ఎందుకంటే యాక్చువల్ నిన్న మీటింగ్ పెట్టాలి, అనేక కారణాలు వాళ్ళు పెట్టలేకపోయినా జనాలు వచ్చిన సంతోషకరం. నరేంద్ర మోడీ చేస్తున్న అరాచకాలని ఇంకా ఎక్కడ ఒక సీటు కార్పొరేటర్ కానీ ఇది కానీ గెలవలేని నరేంద్ర మోడీ ఇక్కడే వైజాగ్ లో కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 26 సీట్లు నాయని ప్రబలాలు పలుకుతున్నాడు. అంటే ఈ ఉన్న 3 పార్టీలు మరి ఏం చేస్తాయన్నది నిర్ణయాలు వాళ్ళే తీసుకోవాలి. ఎందుకంటే బాబు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ 3 ఎలా వ్యవహరిస్తున్నాయంటే నేనంటే నేననే ముందు వీళ్ళు కాలు మీద పడిపోయి నీకు మేము సపోర్ట్ చేస్తామని అంటున్నారంటే ఏఎంలు ఏడిఎంలు ఉన్నాయి, ఆ దీంతోనే అది ఇచ్చేస్తా ఉన్నారు. కానీ బ్యాలెట్ పేపర్ పెట్టినప్పుడే నరేంద్ర మోడీ విషయం బయటపడుతుంది తప్ప అంతవరకు బయటపడదు. విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయనని చెప్పేటంత వరకు ఈ పోరాటం సాగుతుందని చెప్పి మనం చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నారు. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో కూడా ఇక్కడికి వచ్చి పనిచేసి బతుకుతున్నారు. నువ్వు రామ మందిరం కడితే రామ మందిరం చుట్టుపక్కలనే కాపీ కొట్టేట్టు పోతారేమో. మొత్తం విశాఖ ఇండియాలో మొత్తం అన్ని ప్రాంతాలు వచ్చి ఇక్కడ ఘనమైన బతుకుతున్నారు. కాబట్టి ఇలాంటి స్టీల్ ప్లాంట్ ని
కి మీకు మనిషి ఎలా ఒప్పందం కొనుక్కుంటూ ఇంతకీ స్టీల్ ప్లాంట్ లో నిర్వాసితులకి స్టీల్ ప్లాంట్ కి నిర్వాసితులకి సంబంధం కాదు. దండలోని దారాల జీవిలోని ప్రాణముల నిర్వాసితులు ఉంటేనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది. ఎందుకంటే మేము స్టీల్ ప్లాంట్ లో నాకు బాగా గుర్తు, మేము ఏం పుట్టాము కానీ పుట్టగానే ఏపీఐసీలో కొత్త భూమి చెప్పాడు. ఈ తర్వాత స్టీల్ ప్లాంట్ నేను నాకు స్పృహ ఉన్నప్పుడే స్టీల్ ప్లాంట్ నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ లో ఏమో తెలుసా కలెక్టర్ గారు ఇచ్చింది, ప్రజా ప్రయోజనాల కోసం నిర్మిస్తున్న ఈ కర్మాగారానికి మీరు దయతలిచి దేశాభివృద్ధికి మీరు సహాయం చేసి మీ భూములు ఇవ్వాల్సిందిగాని చెప్పే కలెక్టర్ సారాంశం. అందులో ఏం చెప్పారంటే తర్వాత ఒప్పందాలు ప్రతి ఒక్క ఇంటికి కూడా విశాఖపట్నం నిర్వాసితులకి భూములు ఇచ్చిన ప్రతి ఒక్క ఇంటికి కూడా ఆరోగ్యంగా ఉన్న ప్రతి యువడు కూడా స్టీల్ ప్లాంట్ లో ఉంచేస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది. రెండో తర్వాత ఏమన్నారంటే ఆరోగ్యంగా చదువుకున్న కుర్రలకి బలంగా ఉన్న కుర్రలకి ఇస్తామని చెప్పారు. అది ఇందిరాగాంధీ గారు ప్రకటించారు. తర్వాత అప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ లో అంతవరకు మట్టి పిసుకుతున్న మా పిల్లలు ఒక వెలుగుతారు, కారులో తిరుగుతారు, విద్యార్థులు అవుతారు, దేశాన్ని వెళ్తారు అన్న ఉద్దేశంతోనే ఒక రకమైన ఏదో పక్క దేశాభివృద్ధి, తర్వాత మా కుటుంబాల అభివృద్ధి, ఈ రెండును మనసులో పెట్టుకుని ఆ రోజు పోలివ్వడం జరిగింది. ఈ రోజు మేమంతా ఇంకొకటి కనీసం ఇది అంటారు కదా మెడకాయ మీద తలకాయ కూడా ఎవడైనా 4000 సంవత్సరాల క్రితం 400 సంవత్సరాల క్రితం రాముడు పుట్టాడని మనం ఈ రోజు భూమి తీసుకుని రామ మందిరం కడుతున్నాం. నిన్నదాకా మన కనీసం 40 సంవత్సరాలు కూడా కాలేదే నిర్వాసుల్ని తీసి ఎక్కడ పెడతామని చెప్పి నేను మొత్తం బీజేపీ గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నాను. ఆయన పోరాటంతో వచ్చింది 32 మంది ప్రాణత్యాగాలతో వచ్చిన ప్లాంట్. మరి ఇక్కడ నిర్వాసితులు అందరూ కూడా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తారని ఆ రోజు ఇందిరాగాంధీ గారు తీసుకోవడం జరిగింది. ఈ రోజు కనీసం ఇంటికి ఒక ఉద్యోగం కాదు కదా, కాంట్రాక్ట్ పని కూడా ప్లాంట్ లోనూ కల్పించలేని పరిస్థితిలో ఉంది. మరి ఈ స్టేట్ గవర్నమెంట్లు అన్ని కూడా ఏడ్ చేస్తున్నాయి. దీన్ని ఎందుకు నిరూపించుతుండ్రు. ఏదైతే మనతో పోరాటంతో సిపిఎం ఎంత గట్టిగా పోరాటం చేస్తుందో మన అందరికీ తెలుసు. వాళ్ళు ఎటువంటి త్యాగాలకైనా సరే సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు మనం ప్రజానికం అందరూ కూడా ముందుకెళ్ళాలి. సోదరులారు, మరి మనం ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు మరి ప్రజలందరూ కూడా కదిలి రావాలి. మోడీ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయబడదు అని నిర్ణయించే వరకు కూడా మన పోరాటాలు సాగుతూనే ఉండాలి. ఎందుకంటే మన